హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కన్నయ్య, కిట్టయ్య అనే అన్నదమ్ముళ్ళు ఉండేవారు. అన్న కన్నయ్య, తమ్ముడు కిట్టయ్య. కన్నయ్య ఎప్పుడూ తమ్ముడిని మోసం చేస్తూనే ఉండేవాడు. తల్లిదండ్రులు చనిపోయిన తరువాత ఆస్తి పంపకాలలో కూడా తేడా చేసి ఎక్కువ ఆస్తిని తనకొచ్చేలాగా చేసుకున్నాడు. ఆ వచ్చిన అదనపు వాటాతో సరుకుల దుకాణాన్ని ప్రారంభించాడు. పాపం తమ్ముడు అమాయకుడేమీ కాదు గాని అన్నంటే పంచప్రాణాలు. అన్న ఏది చెప్పినా సత్యమే అని గుడ్డిగా నమ్మేస్తూ ఉండేవాడు. ఏంటండి, మీకు అన్యాయం జరిగినా ఏమీ మాట్లాడరేంటి? మీ అన్నయ్య చూడండి, మీకేమో తక్కువ భూమి ఇచ్చి ఆయనేమో ఎక్కువ భూమి ఉంచుకున్నారు. దాంతోనే వ్యాపారం కూడా మొదలు పెట్టారు. ఎంచక్కా జీవితంలో స్థిరపడిపోయారు. మీరు మాత్రం మీకొచ్చిన ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ చాలీ చాలని జీవితాన్ని గడుపుతున్నారు. అయినా కూడా మీకు జరిగిన అన్యాయాన్ని నోరు తెరిచి అడగరు అని కిట్టయ్యని సాధించింది భార్య. ఏమీ, మా అన్నయ్య నాకెప్పుడు అన్యాయం చెయ్యడే. మా అన్నయ్య ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. అయినా నేను కూడా డబ్బుని కూడబెడుతున్నాగా. ఇప్పుడు వ్యాపారానికి సరిపోను డబ్బు అయ్యింది. నేను కూడా ఏదో ఒక వ్యాపారం మొదలు పెడతాలే. ఇంకా అప్పుడు మన జీవితం కూడా బాగుంటుంది అన్నాడు కిట్టయ్య. ఆ నువ్వు జీవితంలో స్థిరపడడం కోసం ఒళ్ళుంచి కష్టపడ్డావు. మీ అన్నయ్య మాత్రం ఏ కష్టము లేకుండానే జీవితంలో స్థిరపడిపోయాడు. ఇక్కడే తెలుస్తుంది మీకెంత అన్యాయం జరిగిందో అని. కానీ మీకు మాత్రం తెలియడం లేదు. మీకు తెలిసేలాగా చేయాలని చూడడం నాదే పొరపాటు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భార్య. మా అన్నయ్య చాలా మంచివాడని నీకు చెప్పడం కూడా నా వల్ల కావడం లేదు అని అనుకుంటూ అన్నయ్య దగ్గరకు వచ్చాడు కిట్టయ్య. అన్నయ్య, నేను కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నా. కానీ ఏం వ్యాపారం చేయాలో అర్థం కావటం లేదు. నేనేం వ్యాపారం చేస్తే బాగుంటుందో నువ్వైనా చెప్పు అన్నయ్య అన్నాడు కిట్టయ్య. అమ్మ కిట్టయ్య, ఇంత త్వరగా డబ్బు కూడబెట్టావా? అమ్మో, నువ్వు బాగుపడితే ఎట్లా? నేను అస్సలు ఓర్చుకోలేను. నువ్వు నాశనం అయిపోవడానికి ఇవ్వమంటే సలహా ఇస్తాను గాని నువ్వు బాగుపడడానికి మాత్రం ఇవ్వను అని మనసులో అనుకుని, కిట్టయ్య, నేను కూడా ఈ వ్యాపారం మొదలు పెట్టక ముందు ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించాను. అప్పుడు నాకు కొండ మీద ఉన్న గుడిలో ఉండే గురువు గారే సలహా ఇచ్చారు. ఆయన సలహా వల్లే ఈ వ్యాపారం పెట్టాను. ఈ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. నువ్వు కూడా ఆ గురువు గారి వద్దకు వెళ్ళి ఏం వ్యాపారం చెయ్యాలో అడిగి ఆయన చెప్పిందే చెయ్యి. అంతా మంచే జరుగుతుంది అన్నాడు కన్నయ్య. అవునా అన్నయ్య, అయితే రేపు నువ్వు కూడా వస్తావా ఆ గురువు గారి వద్దకి? ఇద్దరం వెళదాం అన్నాడు కిట్టయ్య. నాకు కాస్త పనుందిరా. నువ్వు వెళ్ళి ఆ గురువు గారికి నా పేరు చెప్పి నేను ఆయన తమ్ముడిని అని చెప్పు. అంతే, ఆయన నీకు మంచి సలహా ఇస్తారు అని చెప్పాడు కన్నయ్య. సరే అన్నయ్య, రేపు ఉదయమే వెళతాను. వెళ్ళి ఆయన ఏం చెప్పారో వచ్చిన తర్వాత నీకు చెప్తానే అని అనుకుంటూ వెళ్ళిపోయాడు కిట్టయ్య. ఏంటండి, మనకి ఈ వ్యాపారం పెట్టమని గురువుగారు చెప్పారా? మరి అంత మంచి గురువుగారి గురించి మీ తమ్ముడికి ఎందుకు చెప్పారు? ఇప్పుడు మీ తమ్ముడికి కూడా మంచి వ్యాపారం గురించి చెప్పారనుకో ఆ గురువు గారు, మీ తమ్ముడు ఆ వ్యాపారం పెట్టేస్తాడు, మనకంటే ఉన్నవాడైపోతాడు. మీ తమ్ముడికి చెప్పకుండా ఉండాల్సింది అంది భార్య. ఓసి పిచ్చి మొకందానా, ఏ గురువు లేడే, నేనే కావాలని అలా చెప్పాను. రేపు మా తమ్ముడు వెళ్ళకముందే నేను గురువుగారి వేషంలో వెళ్ళి మా తమ్ముడి జీవితం సర్వనాశనం అయిపోయే వ్యాపారం గురించి చెప్తానే అన్నాడు కన్నయ్య. అమ్మయ్యా, మీరేనా ఆ గురువుగారు? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది అని ఆనందపడసాగింది భార్య. అలా మరుసటి రోజు కిట్టయ్య కంటే ముందుగానే గురువు వేషంలో వెళ్ళి గుడి వద్ద కూర్చున్నాడు కన్నయ్య. నమస్కారం గురువుగారు, నేను కన్నయ్య తమ్ముడిని కిట్టయ్యని. నేను ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. కాస్త మంచి వ్యాపారం ఏమిటో చెప్పరా అని అడిగాడు కిట్టయ్య. ఏంటి, నువ్వు కన్నయ్య తమ్ముడివా? మీ అన్నయ్య ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉంటాడు. మా తమ్ముడు జీవితంలో బాగుపడాలి, వాడు బాగుపడేలాగా దీవించండి అని. నువ్వేనా కిట్టయ్యవి? అయితే నీకు మంచి వ్యాపారమే చెప్తానుండు అని పంచాంగాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, చూడు కిట్టయ్య,
నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తంతో నవధాన్యాలను కొని మీ దగ్గరే ఉన్న సముద్రం వద్దకి సాయంత్రం వేళ వెళ్ళి సముద్రంలో ఆ నవధాన్యాన్ని చల్లు. అక్కడే రాత్రంతా ఉండు. అప్పుడు సముద్రం నువ్విచ్చిన దానికి రెట్టింపు సంపదని ఇస్తుంది. దాంతో నీ జీవితం ఇక స్థిరపడిపోయినట్టే. నువ్వు వెనుతిరిగి చూడనవసరమే ఉండదు. ఇక నువ్వు ఏమీ ఆలోచించకుండా ఆ పని చెయ్యి నాయనా అన్నాడు గురువు వేషంలో ఉన్న కన్నయ్య. ఏంటి గురువుగారిని వ్యాపారం గురించి చెప్పమంటే ఏదో ధాన్యం చల్లు సంపదొస్తుంది అంటారు. ఇది నమ్మశక్యంగా లేదే. ఏమోలే, మా అన్నయ్య చెప్పిన గురువుగారుగా అన్నయ్య చెప్పాడంటే అంతా మంచే జరుగుతుంది. ఇక నేనేమీ ఆలోచించకుండా ఈ గురువుగారు చెప్పినట్లే చెయ్యాలి అని అనుకుని, సరే గురువుగారు మీకు చాలా ధన్యవాదాలు అని అనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి ముందు అన్న వద్దకే వెళ్ళాడు కిట్టయ్య. అయితే కిట్టయ్య కంటే ముందుగానే ఇంటికి చేరుకున్నాడు కన్నయ్య. అన్నతో జరిగిందంతా చెప్పాడు. ఆ గురువుగారు చెప్పింది చెప్పినట్లు చెయ్యరా కిట్టయ్య, నీకంతా మంచే జరుగుతుంది, ఎటువంటి సందేహమూ లేదు అంటూ నమ్మబలికాడు కన్నయ్య. అన్నయ్య చెప్పాడంటే ఇది 100% నిజమే అవుతుంది. ఇకైతే నేను ఏమీ ఆలోచించనవసరం లేదు అని అనుకుంటూ ఇంటికి వచ్చి భార్యకు కూడా చెప్పాడు. అయ్యో అయ్యో అయ్యో, మీ తెలివంతా ఎక్కడికి పోయిందండి? ఇదేమైనా అసలు నమ్మశక్యంగా ఉందా? ఇలా ఎవరైనా చేస్తారా? ఇదంతా మోసం అండి. ఇది చిన్న పిల్లలకి చెప్పినా కూడా వాళ్ళు కూడా నమ్మరండి, కానీ మీరు నమ్ముతున్నారు. మీరు నా మాట విని అలా చేయకండి. అలా చేశారంటే మీ కష్టార్జితమంతా నీళ్ల పాలైపోతుంది అని భర్త చేత ఆ పని చెయ్యనీయకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది కిట్టయ్య భార్య. అయినా కూడా కిట్టయ్య భార్య మాట వినకుండా అన్న మీద నమ్మకంతో నవధాన్యాలని సముద్రంలో చల్లడానికి బయలుదేరాడు. వెళ్ళండి వెళ్ళండి, డబ్బు పోతే పోయింది గాని ఈ దెబ్బతో మీ అన్నయ్య మీద ఉన్న నమ్మకం కాస్త పోతుంది. అప్పుడు మనం హాయిగా ఉండొచ్చు అని తనకి తాను సర్ది చెప్పుకుంది కిట్టయ్య భార్య. కిట్టయ్య తన దగ్గర ఉన్న డబ్బు మొత్తంతో నవధాన్యాలను కొని తీసుకువెళ్లి సముద్రంలో చల్లాడు. ఆ తరువాత ఒడ్డుకు వచ్చి గురువుగారు చెప్పినట్లు ఎదురు చూడసాగాడు. కాసేపటి తరువాత మెల్లమెల్లగా ముత్యపు చిప్పలు ఒడ్డుకి రావడం మొదలయ్యింది. ఇక ఆనందంగా కిట్టయ్య ముత్యపు చిప్పలను ఏరి సంచిలో వేసుకోవటం మొదలుపెట్టాడు. అలా తెల్లవార్లు వస్తూనే ఉన్నాయి. వాటిని తీసుకుని సంచులకు ఎత్తుకుంటూనే ఉన్నాడు. అలా తెచ్చిన ధాన్యం కంటే రెట్టింపులో ముత్యాలు దొరికాయి కిట్టయ్యకి. ఆనందంగా వాటిని తీసుకుని వచ్చి భార్యకు చూపించి, ఎప్పటికైనా మా అన్నయ్యని నమ్ముతావా? మా అన్నయ్య చాలా మంచివాడే అని ఆనందపడుతూ గబగబా అన్నయ్య వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. చెప్పి, అన్నయ్య ఇక నేను ఏ వ్యాపారము చెయ్యను. ఈ ముత్యాలను కొంచెం కొంచెంగా అమ్ముకుంటూ వచ్చిన దానితో హాయిగా బ్రతికేస్తాను అని చెప్పాడు కిట్టయ్య. నేనేదో నా తమ్ముడిని మోసం చేద్దామని సముద్రంలో నవధాన్యాలను చల్లితే సముద్రం సంపదిస్తుందని అబద్ధం చెప్పాను. కానీ తీరా అదే నిజమయ్యింది. ఎలా జరిగింది ఇదంతా అని ఆశ్చర్యపోసాగాడు కన్నయ్య. అయినా వీడు ఆనందంగా ఉంటానంటే నేనెలా ఊరుకుంటాను? వీడి ఆనందాన్ని నేను నాశనం చేసేస్తాను. వీడిని ప్రశాంతంగా ఉండనివ్వను అని మనసులో అనుకుని, చూడు కిట్టయ్య, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతే అలా కూర్చుంటే ఎట్లా? ఈ ముత్యాలను అమ్మేసి వచ్చిన దానితో ఏదైనా వ్యాపారం చెయ్యి. అప్పుడు జీవితాంతం నీకు ఆదాయం వస్తుంది. అప్పుడు నీ జీవితం బాగుంటుంది అని తమ్ముడి మంచి కోరుతున్నట్లు ఎంతో మంచిగా చెప్పాడు కన్నయ్య. అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఏదో ఒక వ్యాపారం చెయ్యాలి. సరే నువ్వే చెప్పు, ఆ వ్యాపారం ఏం చెయ్యాలో అన్నాడు కిట్టయ్య. సరే ముందైతే ఈ ముత్యాలను అమ్మాలి. ఈ ముత్యాలని నాకు తెలిసిన వ్యాపారికి అమ్ముతానే అని ఆ రాజ్యంలోనే పేరు మోసిన రత్నాల వ్యాపారి అయిన వరహాలయ్య దగ్గరకు వెళ్ళాడు. వరహాలయ్యకు ఆ రాజ్యంలో చాలా నగరాలలో నగల దుకాణం ఉంది. అయితే అన్ని నగరాలలో ఉన్న నగల దుకాణాల వ్యాపారం బాగానే జరుగుతున్నా కనకాపురం అనే నగరంలో మాత్రం నష్టంలో నడుస్తుంది వ్యాపారం. అయితే కనకయ్య ఆ వరహాలయ్యతో కుమ్మక్కయ్యి ముత్యాలకు తక్కువ ధర వెలకట్టి ఆ నష్టంలో ఉన్న దుకాణాన్ని తమ్ముడికి అంటగట్టాడు. అలాగే ఆ నగల దుకాణానికి దగ్గరలోనే ఒక ఇంటిని కిరాయికి కూడా చూసి
తమ్ముడి కుటుంబాన్ని అక్కడకు తీసుకువచ్చాడు. కిట్టయ్య, ఈ నగరంలో కల్లా ఈ దుకాణమే చాలా పెద్దది. అందరూ ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారు. ఇక నీ దశ మారినట్టే. సంవత్సరం తిరగక ముందే చూడు, ఈ ఇంటిని కూడా కొనేస్తావు. నాకందనంత ఎత్తు కూడా ఎదిగిపోతావు అని ప్రేమను నటిస్తూ చెప్పాడు. ఇదంతా నీ చలవే అన్నయ్య, నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడినో అని అన్నయ్యకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు కిట్టయ్య. అలా అన్నయ్య నోటి వాక్కో లేదంటే కిష్టయ్య అదృష్టమో తెలియదు గాని వ్యాపారం బాగా అభివృద్ధి చెంది సంవత్సరం తిరగకముందే ఇంటిని కూడా కొనేశాడు కిష్టయ్య. అలా ప్రతిసారి అన్నయ్య తమ్ముడిని నాశనం చెయ్యాలని చూస్తుంటే తమ్ముడు మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.